ప్రతి శివరాత్రికి మేము ఊర్లో ఉండి గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాము. కానీ ఈ శివరాత్రికి అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేతామో నిండు రేయి పగలు ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే. స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు హైవే మీద ఉన్నాము. జర్నీ ఉంది. అరే రామా మిస్ అయిపోయావురా రే. సో మేము వెళ్తున్నాము. చాలా రద్దీగా ఉంది ఇక్కడ. జనాలు చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఆ తోటలలో వెళ్తారు చాలా మంది. మేమైతే ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం. చీకటిగా ఉంది. మేము ఇక్కడ నుంచి మొత్తం చాలా మంది వెహికల్స్ అయితే వెళ్తున్నారు కానీ చాలా చీకటిగా ఉంది ఇక్కడ. అస్సలు ఒక్క లైట్ కూడా లేదు చుట్టుపక్కల. చూసారు కదా, నేను ఫ్లాష్ లైట్ వేసి తీస్తున్నాను కెమెరా. ఒక్క లైట్ కూడా లేదు చుట్టుపక్కల. మొత్తం అడవి మొత్తం. చూడండి మేము ఎంత కొండల్లో ఉన్నామో ఒక్క కొండ కూడా కనిపించట్లేదు. అది చూసారా, మా కింద నుంచి వస్తున్నాయి ఆటోలు, ఆ బైక్లు అన్నీ. అదిగో లైన్, అదో రోడ్ అది. కోయే మా వాళ్ళు ఇక్కడ కొండ ఎక్కడానికి ముందే ఎప్సార్ తీసుకుంటున్నారు ఎనర్జీ కోసము. నేచురల్ డ్రింక్ నేచురల్ వైన్. ఓ ఇక్కడ రోడ్డు మొత్తము, ఇది రోడ్డు కాదు, దారి మొత్తం చాలా రద్దీగా ఉంది. చూడండి ఎంత కష్టం. చూడండి పడేదానికి అయిపోయి పడిపోద్ది కింద. జాగ్రత్త రండి. అనుకున్న వాళ్ళు జాగ్రత్త రండి. ఐఫోన్ పట్టుకోను నేను కాబట్టి నాకు జాగ్రత్త చెప్పండి. మా వాళ్ళకి పులుసు వచ్చింది. మా వాళ్ళు ఎక్కుతున్నారు. ఇంకా అయిపోయింది. ఇంకా కొండలో 25% మాత్రమే ఎక్కలేదు. ఇంకా ఓ అదంతా చూసారా, అది మొత్తము భక్తులు వచ్చే లైట్లు. ఇవన్నీ లైట్లే. చాలా కష్టమే. మావాడు వెళ్ళిపోతున్నాడు సేమ్ లాగా. ఓ మై గాడ్. ఫైనల్లీ మేము ఒక కొండకి రీచ్ అయ్యాము. నైట్ 8 గంటలు స్టార్ట్ అయ్యాము కొండకి. ఇప్పుడు 11 అయింది. నాన్ స్టాప్ గా ఎక్కాము. ఒక్క నిమిషం కూర్చోలేదు. ఎంత కష్టమంటే మహేంద్ర కొండ ఎప్పుడైనా ట్రై చేయండి. మొత్తానికి మాకైతే దోలు తీరిపోయింది. ఆ బ్యాచ్ మొత్తం ఏదో సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను కానీ వచ్చేస్తాను. ఫస్ట్ టైం సింపుల్ గా ఎక్కిపోతాను అనుకున్నాను. చాలా కష్టము. అసలు ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఆగలేదు. వాటర్ కూడా తాగలేదు. పైకి వెళ్ళే తాగదామని అందరం ఒక సంకల్పం మీద అదే పట్టు మీద ఎక్కం. పై వరకు వచ్చేసాము. ఎక్కడ కూడా ఆగలేదు. కొండ ఎక్కిన తర్వాత ఫస్ట్ కనిపించేది కుంతికి మాత టెంపుల్ మహేంద్రగిరిలో. చూడండి, మహేంద్రగిరి కొండ ఎక్కే ఫస్ట్ ఎంట్రన్స్ లో ఉంటది ఇది కుంతికి మాత టెంపుల్. చూడండి జనాలు. మహేంద్రగిరిలో కుంతికి మాత టెంపుల్. చూడండి జనాలు. నేను పూర్తిగా కొండపైకి వచ్చేసాం అనుకున్నాము కానీ ఇది సగమేని. కుంతిమాత దేవత అంట. ఇక్కడ నుంచి ఇంకో 8K వెళ్ళాలి.
చాలా కష్టమైంది ఇప్పటికే. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇంకా 8K వెళ్ళాలని, ఇంకా ఇదే ఇప్పుడు స్టార్ట్ చేసాం మళ్ళీ ఇక్కడ నుంచి నడవడము. 11:30 చాలా కష్టంగా ఉంది. 11:30 అయిపోయింది. ఇప్పుడు 8 కిలోమీటర్ ఇంకా జర్నీ చేయాలి. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఒంట్లో రసం లేదు. మేము మంచులో బాగా వణుకుతున్నాము. చాలా ఎత్తుకొచ్చేసాం మేము. ఓ మై గాడ్, ఈ 0 డిగ్రీలో ఉన్న ఈ సెల్సియస్లో మా వాళ్ళు అగ్గెత్తిస్తున్నారు. సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు? సూపర్ అనిపిస్తుంది. అంత బాగుంటుందా? అంత బాగుందా ఈరోజు? మామూలుగా లేదు, మంచిగా బాగుంది. ఇంకేమైనా ఉండుంటే బెస్ట్ అనిపిస్తుంది. మిస్ అయ్యారు ఏమైనా? మిస్ అయ్యి మాకు ఫుల్ బాటిల్ ఉండి బాగుండేది. కాదురా, మొత్తానికి మా వాళ్ళు అగ్గైతే ఎత్తిరించేశారు. అదే కాల్చారు. ఇప్పుడైతే 4కి లేసాము. మంట పెట్టలకు 4:30 అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా చాలా మంది పడుకే అన్నారు అక్కడ. చాలా విపరీతంగా చలి ఉంది. చూడండి, ఇలాంటి చల్లప్పుడు ఈ మంట పెడుతుంటే ఇంకా చాలా బాగుంది. ఒళ్ళు మొత్తం షేక్ అయిపోతుంది. కానీ ఏం తీసుకొని రాలేదు. గాయ్స్ చెప్పండి, మీకు ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది గాయ్స్? చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే చలి కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు మా బట్టలు అన్నీ ఎక్కువగా, అంతే హగ్గులు ఏం తీసుకురాలేదు. చిన్న చిన్న సాలువులు తెచ్చాం కానీ ఆపుకోలేదు, ఉండలేకపోయాం. నిద్ర రావట్లేదు, చలి చాలా ఎక్కువ వల్ల. లేచాము, మహాభారతం మొత్తం చెప్తాం. లేచాము. ఓకే ఓకే, రాను ఆడి చూపించు. రాను చూడు. మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం. చూడండి ఎంత లోపల నుంచి వెళ్తున్నామో. మొత్తం గుహల మధ్యలో వెళ్తున్నాం మేము. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్. ఫైనల్ వచ్చేసాం భీముడి కొండపై. దీన్నే భీముడి కొండ అంటారు. చూసారు కదా భీముడి కొండ. ఫుల్ గా చూపిస్తాను తర్వాత అటు వెళ్ళి. ఇదిగో మా బ్యాచ్ ఇక్కడ ఉంది. రే, మా బ్యాచ్ ఇక్కడ ఉంది. మిగతా వాళ్ళు కొంచెం బయట. భీముడి కొండకి వచ్చేసాం. సన్ గురించి వెయిటింగ్, సూర్యుడి గురించి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది. ఇప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మూమెంట్ ఇప్పుడు వచ్చేసింది. సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు మా వద్దకు. సూర్యుడి కోసం ఇక్కడ భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆ మూమెంట్ వచ్చేసింది. వస్తున్నారు. చూడండి ఎంత ఎర్రగా ఉంది చూడు. ఎంతమంది భక్తులు వెయిటింగ్ చూడండి ఇక్కడ సూర్యుడి గురించి. ఫైనల్లీ సూర్యుడు రావడంతో భక్తులందరూ వెళ్తున్నారు దర్శనానికి. చూడండి ఫైనల్ గా అయితే సూర్యుడు వస్తాడు. కిందటి వ్యూ సూర్యుడు చూసి అందరూ వెళ్ళిపోతున్నారు. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. వ్యూ అయితే చాలా బాగుంది. ఆ భీముడి కొండ దర్శనం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి. వాళ్ళతో పాటు మేము కూడా వెయిట్ చేసి వెళ్తున్నాం క్యూలో గట్టి. ఇదిగో ఇదే భీముడి కొండ. భక్తులు చూసారా అందరూ తండాలుగా ఉన్నారు. భీముడు ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడి మొత్తం పగుల నుంచి అలా అయింది. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే 2 ద్వారబంధాలు ఉంటాయి. ఆ ద్వారబంధం నుంచి ఈ ద్వారబంధంకి భక్తులందరూ వెళ్ళి వస్తున్నారు. బ్యూటిఫుల్ వ్యూ. ఏదోటి పొందలేని సమయం వృధా. ఉత్తేజమో ఉల్లాసమో మేమే అత్యంత చిట్ట చివరి ఆఖరి అత్యంత ఎత్తైన కొండ మీద ఉన్నాము, భీముడి కొండ. దిస్ ఇస్ ద భీముడి కొండ.
ఇప్పుడైతే ప్రజెంట్ మేము భీముడి కొండమని ఉన్నాము. ఇప్పుడు 7:21 అవుతుంది. టైం చూడండి. టైం కనిపించదు. టైం చూడండి 7:21. మేము కిందకి వెళ్ళేలాగా ఎంత టైం పడుతుంది చూద్దాం. జర్నీ ఎంత ఉంది, ఎంత సమయం పడుతుంది చూద్దాం. జాగ్రత్తగా దిగలుతాండి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త దిగాలి. ఇది మొత్తం చూడు రూరా, చాలా పెద్ద కొయ్య ఇది. చాలా జాగ్రత్తగా, ఎవ్రీ స్టెప్ బీ కేర్ఫుల్ గా. ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. ఓ మై గాడ్, చూడండి ఎంత కిందకు ఉందో. మేము ఇంకా అంత కిందకి వెళ్ళాలి. సర్వైవింగ్. ఏం పర్లేదు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఎవరికి నచ్చిన దారులు దీపం. ఓ మై గాడ్, కాల్ జారితే అంతే సంగతులు. మీకు మంచి యూట్యూబర్ ఉండరు మరి. క్షణాలి జీవితంగా ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఇదే ధనం, ఈ ఇంధనం, రానున్న రేపు వైపు నడిపే బలం. సర్వైవ్ అవుతున్నాం ఇంకా మేము. నేను ఇప్పటికే 4 సార్లు జారిపడ్డాను. బట్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఎంత గోయి ఉందో చూసారా. అరకు లైట్. మొత్తానికి 85% వచ్చేసాము. ఇంకో 15% ఉంది. ఇది కనిపిస్తుంది కదా కొండ. ఆ కొండ కాదు, ఆకన్నా పెద్ద కొండ ఎక్కాము. ఆ కొండ దాటించి ఇంకా 15% వెళ్ళిపోతే ఇంటికి చేరుకుంటాం. ఫైనల్గా అయితే మేము బైక్లు ఎక్కడ పెట్టామో అక్కడ రీచ్ అయ్యాము. అక్కడ బయలుదేరాము 7:21కి. ఇప్పుడు 9:42 అవుతుంది. టైం చూడండి, 9:42. చాలా కష్టమైంది చాలా దిగినప్పుడు కూడా. కష్టమైంది. ఎక్కడానికి First time కష్టం అనుకున్నాం కానీ దిగడానికి కూడా కష్టం. ఎంతలా ఉంటదని మహేంద్ర గారు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నా రామన్న, మిస్ అయిపోవన్నా. నువ్వు ఉండుంటే నీకు వేరే లెవెల్లో ఉండునన్నా. కాఫీ పొట్లం అన్ని వెళ్ళిపోచ్చిందన్నా కడుపు నుంచి. కడుపు పడ్డ మెట్లు తరింది నీ కడుపు. నీ మెట్లే, ఆ మీద మెట్లల్లో నీ కడుపే తుంగ్ తైలునన్నా. వచ్చేటప్పుడు ఫుల్ పికప్ మీద వచ్చాం కానీ వెళ్ళేటప్పుడు మాత్రము బండి స్టార్ట్ చేయకుండానే వెళ్ళిపోతున్నాయి బళ్ళండి. అసలు ఒక బండి కూడా స్టార్ట్ అలా గాలి